ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చెయ్యగలరు. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనుషులు రకరకాలుగా మనల్ని భయపెడుతూ ఉంటారు, రకరకాల ఆటంకాలను కలిగిస్తూ ఉంటారు. సూటిపోటి కత్తిపోటు మాటల చేత మనల్ని బాధిస్తారు. ఈనాడు కష్టంలో, ఆపదలో, దుఃఖంలో ఉన్న మనకు సహాయం చెయ్యకపోగా ఎందుకొచ్చాయి? ఈ కష్టాలు ఎందుకు నీకు మాత్రమే వచ్చాయి? ఏంటి నీకు ఈ అనారోగ్యం? ఎందుకు మీ కుటుంబంలోనే ఇన్ని మరణాలు? ఎందుకు ఇంకా ఉద్యోగం రావడం లేదు? ఎందుకు ఇంకా వివాహం జరగడం లేదు? ఇంకా పిల్లలు లేరా? ఎప్పుడు మీకు కొరతలేనా? ఇరుకులు, ఇబ్బందుల మధ్యనే మీరు జీవిస్తారా? ఇలా అనేక రకాలుగా వారి మాటల చేత వేధించేవారు ఎంతో మంది కదా. ఈనాడు భర్త భార్యలే ఒకరి మీద ఒకరికి కోపాన్ని బట్టి ఫలానా రోజు నీ సంగతి చెబుతా, వారందర్నీ పిలిచి పంచాయితీ పెడతా, నీ పరువు తీస్తా, నీ అంతు చూస్తా, ఇక ఇదే నీకు చివరి అవకాశం అని వారు మాట్లాడుతుంటే భర్త మాటల్ని బట్టి, భార్య మాటల్ని బట్టి ఈనాడు భయపడే దీన అమాయకపు భర్త భార్యలు ఎంతో మంది కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన పరిచర్యలో, మన సేవా జీవితంలో కూడా మనుషులు మనల్ని భయపెడుతూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ పరిచర్య చెయ్యడానికి నీకు అవకాశం ఇచ్చింది ఎవరు? ఈ సంఘాన్ని ఇక్కడెందుకు కట్టావు? ఎందుకు ఇక్కడ సువార్త చెబుతున్నావు? ఎందుకు నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తున్నావు? చర్చికి వెళ్తే, బైబిల్ చదివితే నీ సంగతి చెబుతా అని రకరకాలుగా మాట్లాడేవారు, కొట్టేవారు, తిట్టేవారు, నాశనాన్ని కలిగించేవారు, దుఃఖానికి గురిచేసే శత్రువులు ఎంతో మంది ఉన్నారు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా రకరకాల బాధలను బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావా? ఫలానా వ్యక్తి నాకు, నా పిల్లలకు, నా కుటుంబానికి ఎలాంటి హాని కలిగిస్తారో అని కలవరంలో జీవిస్తున్నావా? ప్రియ విశ్వాసి, ఇలాంటి రకరకాల పరిస్థితుల నుండి, శత్రువుల నుండి, భయాల నుండి నిన్ను విడిపించుటకు శక్తి కలిగిన వాడు నీ దేవుడు. నీ పగవారి నుండి నిన్ను రక్షించి నీ పక్షమున పోరాడేవాడు నీ పరలోకపు తండ్రి. దేవుడు చేసిన నరుడు నిన్నేం చెయ్యగలడు? మహా అంటే నిన్ను భయపెడతాడు కదా, కాని నీకే హాని చెయ్యలేడు. ప్రియ విశ్వాసి, దేవుడంటున్నాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టును, నీతిమంతులను నేను ఎన్నడూ కదలనీయనని సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారములు గల దేవుడు చెబుతున్నాడండి. ప్రియులారా, మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. కాబట్టే శద్రకు, మేషకు, అబెద్నెగో అను ముగ్గురు యవ్వనస్తులను బగబగ మండుచున్న అగ్ని గుండంలోనికి శత్రువులు పడవేయాలని చూసినప్పుడు వారే అగ్నిపాలయ్యారు. ఆ ముగ్గురు యవ్వనులకు శరీరం మీద ఒక్క వెంట్రుక కూడా కాలలేదు. వారి మధ్య దేవుడు నిలిచి వారిని రక్షించినాడండి. ప్రియులారా, ఆ దేవుడు తన బిడ్డల పట్ల జరిగించే కార్యములు మన కన్నులకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. శత్రువుల ప్రయత్నాలన్నిటినీ తలక్రిందులు చేసే అధికారం ఆ దేవునికి మాత్రమే ఉంది. ఈనాడు నువ్వనుకోవచ్చు, వీరి ఆగడాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి, వీరి హింసను నేను భరించలేకపోతున్నాను, వీరిని అణచేవారు లేరా, వీరికి బుద్ధి చెప్పేవారు లేరా అని నువ్వు అనుకుంటూ దుఃఖిస్తూ ఉండొచ్చు. నువ్వు నిత్యము సేవించే నీ దేవుడు నీకు తోడయ్యున్నాడండి. ఈనాడు నీ పక్షమున ఎవరూ లేరని బాధపడకు. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు ఆ దేవుడు శక్తిమంతుడయ్యున్నాడు. ప్రియ చెల్లి, తమ్ముడు, సహోదరి సహోదరుడా, నువ్వు చదువుకునే స్థలంలో నిన్ను భయపెట్టేవారున్నారా? నీ ఉద్యోగ స్థలంలో శత్రువులున్నారా? నీ వ్యాపారంలో నీ అభివృద్ధిని ఆపాలని ప్రయత్నించేవారున్నారా? నీ చుట్టుప్రక్కల వారు నీకు హాని కలిగించాలని ప్రయత్నిస్తున్నారా? నేను ఒంటరిని కదా, నేను వారితో పోరాడలేను, వారిని జయించలేనని బాధపడుచున్నావా? అయ్యో, ఫలానా సమయానికి నా భర్త వస్తాడు, నా భార్య వస్తుంది, అత్తమామలొస్తారు, నన్నేమంటారో, ఎంతగా తిడతారో, కొడతారో అని భయపడుతూ జీవిస్తున్నావా? ఫలానా వారికి అప్పు చెల్లించకపోతే నన్నేమంటారు, మా యజమాని నన్నెంతగా వేధిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా రకరకాల భయాలను బట్టి నిత్యము కన్నీరు కారుస్తున్న నీకు నీ దేవుడు తోడుగా ఉన్నాడని మర్చిపోకు.
దుష్ట మానవుల నుండి ఆయన నిన్ను తప్పకుండా రక్షిస్తాడు. భయాల నుండి నిన్ను విడిపిస్తాడు. నీలో కలవరాలను దూరపరుచుతాడు. ఎప్పుడంటే నీ హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు, నీ బాధలన్నీ, నీ భయాలన్నిటినీ ఆయనకు చెప్పినప్పుడు, కన్నీటితో వేడుకున్నప్పుడు, వేదనతో మొరపెట్టినప్పుడు నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడండి ఆ దేవుడు. నీలో ధైర్యాన్ని నింపుతాడు. భయాలన్నిటినీ దూరపరుచుతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము నుండి ప్రతి పరిస్థితిలో యెహోవా నీ పక్షమున నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. నరుడు నిన్ను ఏమీ చెయ్యలేడు. కాబట్టి నిత్యము ప్రార్థించు. భయాలను విడిచిపెట్టు. ధైర్యంగా ఉండు. తప్పకుండా దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు దేవా. సజీవులనుగా కాపాడినారు తండ్రి. ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మా పక్షమున మీరుండే దేవుడోగా, శత్రువుల నుండి, హాని కలిగించే మనుషుల నుండి, దుష్టుల నుండి మమ్మను రక్షించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నిజమే ఈనాడు దేవా, మేము రకరకాల మనుషులను బట్టి ఎంతగానో భయాందోళనకు గురవుతున్నాము దేవా. నిత్యము భయపడే పరిస్థితుల మధ్య జీవిస్తున్నాము తండ్రి. వారు మాకు ఏ హాని చేస్తారో, వారు మమ్మల్ని ఎన్ని మాటలు అంటారో, ఎలా తిడతారో, ఎంతగా కొడతారో అని బాధపడే వారిమిగా ఉంటున్నాము దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మనుషులకు భయపడకుండా ధైర్యంతో మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరుపెట్టి మీ యొద్ద నుండి గొప్ప విజయాన్ని పొందుకొనుటకు సహాయం చెయ్యండి దేవా. మా శత్రువులను మాకు మిత్రులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పగవారి నుండి మమ్మను రక్షించండి దేవా. హాని కలిగించే పరిస్థితుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు పరిస్థితులు కూడా మాకు విరోధంగా మారుతున్నాయి దేవా. అయ్యా, వాటన్నిటి విషయంలో మీ గొప్ప సహాయాన్ని కోరుకుంటున్నాము దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా విశ్వాసానికి తగినట్లుగా, మా ప్రార్థన జీవితానికి తగినట్లుగా మీరే మా జీవితాలలో, మా కుటుంబాలలో అద్భుతములు, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా కృంగిపోకుండా, మనుషుల వైపు చూడకుండా మీ మీద ఆధారపడుతూ, మీకు ప్రార్థిస్తూ, మా చింతలను, మా భారాలను మీపై వేస్తూ నిశ్చింతగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఇచ్చిన చక్కని వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు దేవా. అయ్యా, ఇంకా ఎందరైతే మిమ్మును వారి సొంత రక్షకుడిగా అంగీకరించలేదో అట్టి బిడ్డల్ని మీరు మార్చండి దేవా. వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును పుట్టించండి దేవా. రక్షించండి, మీ వైపు ఆకర్షించుకోండి, మిమ్మును సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. ఈ దినమంతా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. అయ్యా, వారు చేసే పనులలో, ప్రయత్నాలలో కావలసిన బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడో మీరు తండ్రి, కృపగలిగిన దేవుడో మీరు ప్రవ్వా. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఎందరైతే సహాయం పొందుకోలేని వారిగా నిస్సహాయ స్థితిలో కన్నీరు కారుస్తూ కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో, దుఃఖంతో జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. వారి బాధలను, వారి కష్టాలను మీరు తీర్చండి దేవా. బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా,
ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప మేలు జరిగించండి దేవా. అయ్యా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి. వారి చదువుకు తగిన ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి, రక్షించండి. రాసే హస్తాల్ని బలపరచండి, మంచి జ్ఞానం చేత నింపండి. ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించండి దేవా. అయ్యా బిడ్డలు ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా బిడ్డలు ఈ దినమున ప్రయత్నించే పనులలో మీరే తోడుగా ఉండి సహాయం చెయ్యండి. వారి ప్రయాసాలను, వారి కష్టాన్ని మీరు దీవించండి దేవా. అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, సంతానం లేక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్య భర్త లేని వారిని మీరు కనికరించండి. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి దేవా. సుఖమైన ప్రసవం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. ఎటువంటి కాంప్లికేటెడ్ పరిస్థితులు ఎదురు కాకుండా బిడ్డలకు క్షేమకరమైన ప్రసవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, అబార్షణై బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఓదార్చండి దేవా. మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించండి. ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు వివాహాల విషయమై మనుషుల వైపు చూడకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా, ఆటంకాలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వివాహం జరిగిన తర్వాత భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని దయచేయండి. ముఖ్యంగా ఇద్దరు మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు, కలహాలు, పంతాలు తీసివేయండి దేవా. అయ్యా, మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపండి దేవా. విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారి ప్రతి నిర్ణయాన్ని మీరు మార్చండి దేవా. ఈనాడు భార్య భర్తల మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని మీరు వారి యొద్ద నుండి దూరపరచండి దేవా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, కుటుంబం అంతా సంతోషంతో మిమ్మును వెంబడించే వారిగా, మిమ్మును సేవించే వారిగా సిద్ధపరచండి. బిడ్డలు ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి. బిడ్డల్ని మీరు కాపాడండి. స్కూల్స్కి, రకరకాల ప్రాంతాలకు బిడ్డలు వెళ్తుండగా ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చేయండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, బిడ్డలందరూ వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును దేవుండైలో, మనుషుండైలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి, రక్షించండి, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని మీరు బాగుగా మార్చండి దేవా. రకరకాల భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. నిందలు, అవమానాల నుండి లేవనెత్తండి దేవా. బిడ్డల పరిచర్యను మీరు ఆశీర్వదించండి. వారి సంఘాన్ని మీరు దీవించండి అయ్యా. ఈనాడు పరిచర్య కొరకు రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరే వారి పక్షమున న్యాయం జరిగి
అనుగ్రహించండి దేవా. అయ్యా, మరి ముఖ్యంగా ఈ 11 మాసాలు మీ కాపుదల భద్రతలు మమ్మను కాచి కాపాడినారు, సజీవులనుగా ఉంచినారు. ఈ చివరి మాసంలో దేవా, చివరి దినములలో మీరు మాకు తోడుగా ఉండండి దేవా. అయ్యా, ప్రతి ఆటంకం, అపాయం, ప్రమాదముల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతన సంవత్సరం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి దేవా. నూతన సంవత్సరంలో నూతనమైన రీతిలో మిమ్మల్ని వెంబడించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి, మాకు సహాయం చేయండి. నూతన వాగ్దానముల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ సంవత్సరంలో బిడ్డలు ఏ మేలులైతే పొందుకోలేకపోయారో, ఏ మంచి కార్యాలైతే వారి జీవితంలో జరగలేవో, ఈ నూతన సంవత్సరంలో చక్కటి మేలులను పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు గొప్ప సంతోషం ఇచ్చే సంవత్సరంగా ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించండి. వారి రిక్వెస్ట్కు సమాధానం దయచేయండి ప్రవ్వా. బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా. బిడ్డల్ని ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రకరకాల కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, బాధలను బట్టి కన్నీరు కారుస్తూ జీవిస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. వారి దుఃఖ దినముల నుండి బిడ్డల్ని విడిపించండి దేవా. సంతోషకరమైన దినములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలకు చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. ఈ సంవత్సరం అంతా మీరే వారిని కాపాడమని, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా సహవాసాన్ని కూడా మీరు దీవించండి దేవా. ఈ సమయాన ప్రవ్వా, బిడ్డలు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. వారి అక్కరలు, కొరతలు సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, బిడ్డలు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.